మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు కర్ణాటకలో చేతులెత్తేశారు, తెలంగాణలోనూ గ్యారెంటీలను ఎత్తేస్తారంటున్నారు ఆయన. ఇంకా 100 రోజులు కాలేదని ఆగుతున్నాం, లేకపోతే కాంగ్రెస్ ను చీల్చి చెండాడే వాళ్ళమంటున్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకే నష్టమంటున్నారు హరీష్ రావు. నాగర్ కర్నూల్ లోక్సభ ఎన్నికలపై తెలంగాణ భవన్లో కసరత్తు కొనసాగుతోంది. నాగర్ కర్నూల్ లోక్సభ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్, హరీష్ రావు రివ్యూ చేశారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగుతుందన్నారు హరీష్ రావు. ఒక్కేడాది ఆగితే కాంగ్రెస్ వైఫల్య పాలనతో విసుగు చెంది ప్రజలే బీఆర్ఎస్ వైపు చూస్తారన్నారు హరీష్ రావు. ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వాటిలో వస్తాయి. బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4000 పెన్షన్ రాలేదనుకో, అవ్వాతాతలు వేస్తారా? వాళ్ళకు 4000 రాకపోతే వేస్తారా? సో అవన్నీ మీరు ఊకుంటారా? అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల లెట్ us డూ ద టీం వర్క్. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం. ఖచ్చితంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు మీద గులాబీ జెండా ఎగిరేసి మన సత్తా చాటాలని చెప్పి కూడా నేను మీ అందరికి పిలుపునిస్తా ఉన్నా. మీరు అసలు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. కానీ ఒక ఏడాది 2 ఏళ్ల తర్వాత ప్రజలే మా టీఆర్ఎస్ వాళ్ళు ఆడుండ్రి అని ఎత్తుక్కుంటా యాడున్నో మర్రన్నా ఇగరా అని పిలుచుకుంటారు. డెఫినెట్గా రోజు వస్తుంది. ఒక ఏడాదో 2 ఏళ్ళు గంతే. ఇప్పుడే అంటురా, ఇంకొద్దిగా టైం పడుతుంది. ఇంకొక ఏడాది చూడు, వాళ్ళే జీప్ కట్టుకొని వాళ్ళే రొట్టె కట్టుకొని ఇంటికి వచ్చి అన్నా నువ్వు రావే అని పిలిచే కాలం దగ్గరనే ఉంటుంది.